హాయ్ ఫ్రెండ్స్, మోటోలో నుంచి మోటో ఎడ్జీ 60 ఫ్యూజన్ వచ్చేసి 1 మంత్ కూడా కావడం లేదు. ఇంతలోనే మోటో ఎడ్జీ 60 స్టైలస్ అయితే వచ్చేసింది. ఈ రెండిట్లలో ఫీచర్స్ అయితే ఒక లెవెల్లో ఉన్నాయి. ఈ రెండిట్లలో బెస్ట్ ఫోన్ ఏదో నేను లాస్ట్ లో అయితే చెప్తాను. ఈ రెండింటికి సంబంధించి స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 60 ఫ్యూజన్ వచ్చేసి 6.7 ఇంచ్ 1.5K POLED డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేటు, 4500 నిట్స్ పిక్ బ్రైట్నెస్ తో వస్తుంది. HDR 10+ కు సపోర్ట్ చేస్తుంది. MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR4X RAM, 256GB UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, సోనీ LYT 700 సెన్సర్ తో వస్తుంది. OS కు సపోర్ట్ చేస్తుంది. 13MP అల్ట్రా వైడ్ కెమెరా ప్లస్ మైక్రో కెమెరా, ఫ్రంట్ 32MP సెల్ఫీ కెమెరా, 5500 mAh బ్యాటరీ, 68W టర్బో చార్జింగ్, IP69 రేటింగ్, మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ పొందింది. ఇవి మోటో ఎడ్జీ 60 ఫ్యూజన్ కి సంబంధించిన ఫీచర్స్. మోటో ఎడ్జీ 60 స్టైలస్ కి సంబంధించిన ఫీచర్స్ చూసుకుంటే 6.7 ఇంచ్ 1.5K సూపర్ HD POLED ఫ్లాట్ డిస్ప్లే తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేటు, HDR 10+ కు సపోర్ట్ చేస్తుంది. 10 బిట్ 3000 నిట్స్ పిక్ బ్రైట్నెస్ తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ 3, స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్, LPDDR4X RAM, 256GB స్టోరేజ్, UFS 2.2, బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, సోనీ LYT 700 సెన్సర్, వాయిస్ కు సపోర్ట్ చేస్తుంది. 13MP అల్ట్రా వైడ్ కెమెరా ప్లస్ మైక్రో కెమెరా, 3-in సెన్సర్, ఫ్రంట్ 32MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 68W టర్బో చార్జింగ్, 15W వైర్లెస్ చార్జింగ్, IP68 రేటింగ్ తో వస్తుంది. దీంట్లో మోటో పెన్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన స్పెక్స్ అయితే ఇంతే. డిస్ప్లేకి సంబంధించి చూసుకుంటే 60 ఫ్యూజన్ లో వచ్చేసి కర్వ్డ్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. అండ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇది దీంట్లో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. 60 స్టైలస్ లో చూసుకుంటే ఫ్లాట్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. వీళ్ళు ఫ్లాట్ డిస్ప్లే తీసుకురావడానికి కారణం దీంట్లో మోటో పెన్ ఏదైతే ఉందో దీని ద్వారా స్కెచ్ చేసేటప్పుడు కానీ ఇలా ఇబ్బంది అవుతుందని వీళ్ళు ఫ్లాట్ డిస్ప్లే తోటి అయితే తీసుకొచ్చారు. 60 ఫ్యూజన్ లో ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. 60 స్టైలస్ లో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. స్టైలస్ లో కెమెరా పరంగా 60 ఫ్యూజన్ లో చూసుకుంటే అన్ని కెమెరాలు యూజ్ చేసి 4K 30fps లో రికార్డింగ్ అయితే చేయొచ్చు. మైక్రో కెమెరా యూజ్ చేసి 4K 30fps లో కూడా రికార్డింగ్ అయితే చేయొచ్చు. కానీ 60 స్టైలస్ లో అల్ట్రా వైడ్ మైక్రో కెమెరా ఉపయోగించి 4K 30fps లో వీడియో రికార్డింగ్ అయితే చేయరాదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K 30fps లో రికార్డింగ్ అయితే చేయొచ్చు. బ్యాటరీ పరంగా చూసుకుంటే 60 ఫ్యూజన్ లో చూసుకుంటే 5500 mAh బ్యాటరీ, 68W టర్బో ఛార్జింగ్ అయితే ఉంటుంది. అదే 60 స్టైలస్ లో చూసుకుంటే 5000 mAh బ్యాటరీ, 68W టర్బో ఛార్జింగ్ అండ్ 15W వైర్లెస్ ఛార్జింగ్ తోటి అయితే వస్తుంది. 15W వైర్లెస్ ఛార్జింగ్ ఏదైతే ఉందో ఇది 60 ఫ్యూజన్ లో అయితే లేదు. ఓన్లీ 60 స్టైలస్ లో అయితే ఉంది 15W వైర్లెస్ ఛార్జింగ్. కానీ 60 ఫ్యూజన్ లో చూసుకుంటే వాటర్ అండ్ డస్ట్ IP69 రేటింగ్ తో వస్తుంది. వీళ్ళు ఇంత తక్కువ ప్రైస్ లో IP69 రేటింగ్ తీసుకురావడం గ్రేట్ అని చెప్పొచ్చు. అలాగే 60 స్టైలస్ లో చూసుకుంటే వాటర్ అండ్ డస్ట్ IP68 రేటింగ్ తోటి అయితే తీసుకొచ్చారు. ఇది దీంట్లో మైనస్ అని చెప్పొచ్చు. కానీ 60 స్టైలస్ లో మోటో పెన్ అయితే తీసుకొస్తున్నారు. ఈ మోటో పెన్ యూజ్ చేసి మనం నోట్స్ రాయొచ్చు, ఏదైనా స్కెచ్ చేయొచ్చు. కానీ మోటో స్టైలస్ పెన్ యూజ్ చేసి మనం వేరే ఫోన్ అయితే యూజ్ అయితే చేయరాదు. మోటో ఫోన్స్ కూడా వర్క్ అయితే చేయడం లేదు ఈ మోటో పెన్. ఈ ఫోన్కే వర్క్ అయితే చేస్తుంది. మీరు అనుకోవచ్చు ఇది బ్లూటూత్ కానీ వైఫై కానీ ఉంటుంది కావచ్చు అనుకోవచ్చు. అలాంటిది ఏం లేదు. ఇది జస్ట్ 60 స్టైలస్ ఫోన్కే వర్క్ అయితే అవుతుంది. ఈ ఫోన్కే వర్క్ అయితే చేస్తుంది. ఓవరాల్ గా ఈ రెండు ఫోన్లకు సంబంధించి స్పెక్స్ నేను చూసిన తర్వాత నాకు ఈ రెండు ఫోన్లు అయితే నాకు బెస్ట్ అయితే అనిపించాయి. మరి మీకు ఏ ఫోన్ బెస్ట్ అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఈ రెండు ఫోన్లకు సంబంధించి ప్రైస్ చూసుకుంటే 21,000 60 ఫ్యూజన్ కి అయితే ఉంటుంది. 22,000 ప్రైస్ అయితే 60 స్టైలస్ కి అయితే ఉంటుంది. నాకు తెలిసి 60 స్టైలస్ కి వెళ్ళడమే బెస్ట్. ఎందుకంటే అందులో పెన్ అయితే ఉంటుంది. మీరు డిస్ప్లే కావాలనుకుంటే కనుక మీరు 60 ఫ్యూజన్ కి వెళ్తే బెస్ట్. ఎందుకంటే అలా కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. దీంట్లోకి వస్తే కనుక దీంట్లో ఫ్లాట్ డిస్ప్లే అయితే ఉంటుంది. 60 స్టైలస్ లో ఫ్లాట్ డిస్ప్లే అయితే ఉంటుంది. కాకుంటే దీంట్లో మోటో పెన్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. దీంట్లో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అందుకే నేను మోటో 60 స్టైలస్ కి వస్తే బెస్ట్ అని నేను చెప్తున్నాను. కానీ 60 ఫ్యూజన్ లో చూసుకుంటే అందులో మైక్రో కెమెరా యూజ్ చేసి 4K 30fps లో వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. వాటర్ అండ్ డస్ట్ IP69 రేటింగ్ తో వస్తుంది. ఇవి అందులో కొంచెం బెస్ట్ అనిపించాయి. కాకుంటే దీంట్లో అవి లేవు. కాకుంటే అయినా కూడా దీంట్లో మోటో పెన్ ఏదైతే ఉందో అది కానీ
వైర్లెస్ ఛార్జింగ్ కానీ, స్నాప్‌డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ కానీ ఇవి కొంచెం బెస్ట్ అయితే అనిపించాయి. మరి మీకు ఏ ఫోన్ బెస్ట్ అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.